రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వమును సృష్టించి ఒక్క నోటి మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి, సర్వ మానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడవయ్యా. అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడవు, విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి. దేవా, ఇంత గొప్ప దేవుడవైన మీరు మా జీవితంలో దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా పాపాన్ని మీరు భరించినారు దేవా, మా శిక్షను మీరు అనుభవించినారు తండ్రి. మమ్మను సజీవులనుగా ఉంచారు. నిత్య శిక్ష నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను రక్షించినారు అయ్యా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాపం లేని పరిశుద్ధుడు మీరు ప్రవ్వా, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను, మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలమంతా ఈ క్షణం వరకు మమ్మను మీ కనుపాపవలే కాపాడినారు దేవా, రక్షించినారు తండ్రి, పోషించినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, నిందలు అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ గొప్ప సహాయాన్ని అందించినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మా చూపుల ద్వారా, మాటలు, క్రియలు, చేతల ద్వారా మేము చేస్తూ వచ్చిన పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి. మీ అందు భయం, భక్తి కలిగి నిర్దోషులంగా, నీతిమంతులంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే వారి పనులు, వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో, ఎందరైతే ఇతరులను బట్టి మోసపోయామని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని బాధపడుచున్నారో, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నిందించబడి అవమానాల పాలయ్యి బిడ్డలు బాధపడుచుండగా, వ్యతిరేకతల గుండా వెళ్తుండగా, ద్వేషించబడిన స్థితిలో ఉంటుండగా బిడ్డలందరినీ కూడా మీరు ఓదార్చండి దేవా. నాయన, మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. అపజయాలను విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, తల్లిని, తండ్రిని కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, రక్త సంబంధికులను కోల్పోయి ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి, ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, కష్టాలు, శోధనలు, శ్రమలు, వారి నిరుత్సాహాలు, వారి భయాలు అన్నిటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి తండ్రి. ప్రతి శ్రమను, కష్టాన్ని పట్టుదలతో ప్రార్థించి వాటి నుండి విజయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా, ఎక్కడుండి మీకు మొరపెడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని
సమయాన దేవా యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు సాతానుడు బిడ్డలను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు, చెడు మార్గానికి నడిపిస్తున్నాడు. యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, చెడు స్నేహాలు, ఇలా ప్రతి దాని నుండి మీరే వారిని విడిపించండి. లోకానుసారమైన ప్రేమలలో పడిపోయి మోసపోకుండా, నష్టపోకుండా బిడ్డల్ని మీరు కాపాడండి. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా సహాయం చేయండి. వారి హృదయంను వ్యర్థమైన పనికిరాని వాటితో నింపకుండా మీ వాక్యాన్ని వారి యందుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనేక మోసాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది అన్ని విధాలుగా నష్టపోయి రోధిస్తున్నారు, నెమ్మది లేని వారిగా భయాల మధ్య జీవిస్తున్నారు. అట్టి బిడ్డల పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా. వారి పక్షాన మీరు పోరాడండి దేవా. శత్రువు నుండి గొప్ప విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వనస్తులు స్కూల్స్ కి, కాలేజెస్ కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు, రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. దుష్టుడు ముట్టకుండా, అపవాది బారిన పడకుండా మీరే వారికి సహాయం చేయండి. తోడుగా ఉండి బిడ్డలకి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన కాలంలో దేవా, మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. మీ పరిచర్యలో వాడబడే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా. కృప చూపించమని నాయన వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు పరీక్ష సరిగా రాయలేదని బాధపడుచున్నారో, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఫెయిల్ అయిన సబ్జెక్టు మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులు సాధించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల తరగతులు చదువుకునే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలకు జ్ఞానం లేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. ఎన్నో ఫీజులు కట్టి చదివించినప్పటికీ బిడ్డలు సరిగా చదవడం లేదని, ఇంట్రెస్ట్ చూపడం లేదని, స్కూల్ అంటేనే భయపడుతున్నారని అయ్యా, రకరకాలుగా తల్లిదండ్రులు బిడ్డల విషయమై బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలందరికీ మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా. స్కూలుకు వెళ్లాలన్న మనసును వారిలో కలిగించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుంచి విడిపించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు అప్పులు తీర్చడం కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎక్కువ సమయం పనిచేసే వారిగా ఉంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం పొందుకోలేక బాధపడుచుండగా, అప్పుల భారాన్ని భరించలేక ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య పరిస్థితులను బట్టి అప్పుల పాలైనారు దేవా. పిల్లల చదువులకు పెట్టి అప్పుల పాలైనారు. ఇండ్లు కట్టి వివాహాలు చేసి వ్యాపారంలో నష్టాల పాలయ్యి, ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి మీరే వారి యందు కనికరం చూపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మల్ని బట్టి బిడ్డలు ఎంతగానో పీడింపబడుచుండగా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు బ్రతుకు నుండి, చీకటి జీవితాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపాన్ని ఒప్పుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. పాప క్షమాపణ, మారు మనసు పొందుకొని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో శుభకార్యములు జరగక, మంచి పనులు నెరవేరక ఎంతగానో బాధపడుచున్నారు. అలాంటి వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారు ఆశించిన రీతిగా వారి కుటుంబంలో మంచి కార్యములు జరిగేలాగున అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యాభర్తలు తరచూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ, దూషించుకుంటూ, గొడవలు, కొట్లాటలతోటి జీవిస్తున్నారు. వారి హృదయంలో నెమ్మది, సంతోషం లేక బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అట్టి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం
తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటున్నారో, ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బాధపడుచున్నారో, ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కలవరంలో ఉంటున్నారో, దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. దేవా, ఈనాడు మా అందరికీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కూడా అనుగ్రహించండి దేవా. ఆత్మానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి దేవా. ఆత్మీయ సంగతులను గ్రహించే కృపనివ్వండి. ఎల్లప్పుడూ ఆత్మలో వర్ధిల్లునట్లుగా సహాయం చెయ్యండి. నిత్యము మీతో మాట్లాడే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు కనిపెట్టుకొని జీవిస్తున్న వారిని మీరు కనికరించండి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి, బలపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి ఎందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కగా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినముల్లో బిడ్డలు ఏ బాధల గుండా వెళ్ళినారో, ఎలాంటి కష్టాలను బట్టి బాధపడ్డారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి కష్టాల నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంత ప్రయత్నించినా ఎక్కడ సరైన జాబు దొరకడం లేదని బిడ్డలు ఎంతగానో కన్నీరు కారుస్తుండగా, కలవరంలో ఉంటుండగా, ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహ విషయంలో ఏ ఒక్కరూ మోసపోకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, అబద్ధాలు చెప్పి వివాహం చెయ్యకుండా మీరే వారి మనసులను మార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. దేవా, గడిచిన దినములలో తల్లిని, తండ్రిని కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి, స్వంత వారిని కోల్పోయి, డిప్రెషన్లో, మానసిక ఒత్తిడిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డలు ఆశించిన జాబులకు ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున, పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ సమయం ప్రకటించేలాగున మీరే సహాయం చేయండి దేవా. సెలెక్ట్ అయిన ప్రియులకు పోస్టింగ్ కన్ఫర్మ్ అయ్యేలాగున కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డలు కోరినట్లుగా చక్కటి గవర్నమెంట్ జాబులను మీరే అనుగ్రహించండి. వారి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఈ రాత్రి ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి. వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా, ప్రయాసపడుతుండగా మీరే వారి ఆశను తీర్చండి. వారి ప్రయాసానికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల నుండి శాలరీస్ పొందక బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వలేదని బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి. ఈ విధంగా దేవా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాకు అనుగ్రహించిన ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందరైతే బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి
వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.